కాఫీలో మందు కలుపుకొని తాగుతారా? ఓన్లీ లాంగ్ వీకెండ్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు లేచి అనుకోండి, లాంగ్ వీకెండ్ ఉంది, నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి, హ్మ్. అంటే మంచి వైబ్ ఉండాలనుకోండి, హ్మ్. కాఫీలో నేను పోసుకుంటాను. కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది. మంచి వైబ్ ఉంటుంది. మ్మ్. సో, అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే? టోటలీ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీ తాగుతాను, హ్మ్. సో అది కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను. బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు? ఐ లైక్ విస్కీ. ఓకే, రెగ్యులర్ విస్కీ ఉంటుంది, బourbon అని ఉంటుంది, అమెరికన్ బourbons, అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది. ఐ లైక్ బourbons ఇన్ కాఫీ. యా. సో, 1000 ప్లస్ Yeah, బీర్స్ yeah. టేస్ట్. అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్‌పెన్సివ్ బీర్ ఏది? అన్నిటికన్నా చాలా టేస్ట్‌గా ఉన్న బీర్ ఏది? అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది? టూ మచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ, బట్ ఒక బీర్ చెప్తాను. హ్మ్. ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్డ్ ఏల్. ఓకే, ఆ బీర్ మీద రాసి ఉంటుంది, ఈ బీర్ నీకు నచ్చదు, నువ్వు తాగొద్దు అని. ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే, తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా తిరిగిపోతుంది. యా, రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 14% ఆఫ్ ఆల్కహాల్, 15%. బట్ దాని టేస్ట్ ఎలా అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుందంటే, బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్లో ఏజింగ్ చేస్తారు హ్మ్. ఆ బీర్ని. సో ఒక విస్కీకి ఎంతైతే